హాయ్, హలో, నమస్తే అండి. నేను మీ శశిప్రియ. వెల్కమ్ టు యూ హనీబీ కుకింగ్ ఛానల్. ఇవాళ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చూసేద్దామా? చికెన్ ముక్కలు చూసారా? చికెన్ ఫ్రైకి కావాల్సిన ముక్కలు ఇలా కొట్టించేసుకోండి. మీకు కావాలనుకుంటే చిన్నది కూడా కొట్టించేసుకోవచ్చు. సో ఈ సైజ్ అయితే ఇంకా బాగుంటుంది చికెన్ ఫ్రైకి. సో దీన్ని ముందుగా మనం ఉడకనివ్వాలి. మనం ఉడకబెట్టుకునే పాత్రని తీసుకుని అందులో చికెన్ని మొత్తం అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 50% ఉడికితే సరిపోతుందండి. సో మొత్తం మీరైతే కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. సో చూసారా, ఈ విధంగా ఉడికిపోయింది. దీన్ని డ్రై చేసేసుకోవాలన్నమాట. ఈ చికెన్ని అంతా సపరేట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా యాలకులు ఒక 6, లవంగాలు ఒక 6, అదేవిధంగా మిరియాలు ఒక 1/2 టీ స్పూన్, అండ్ జీరా 1 టేబుల్ స్పూన్, అదేవిధంగా ధనియాలు 1 టేబుల్ స్పూన్. ఇవన్నీను సిమ్లోనే బాగా వేగనివ్వాలన్నమాట. అదేవిధంగా చెక్క 1 ఇంచ్, అండ్ స్టార్ ఫ్లవర్ 1, అండ్ బిర్యానీ ఆకు 1 వేసి మంట సిమ్లో పెట్టుకొని ఇది దోరగా వేగనివ్వాలి. ఇలా వేగిన మసాలాని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపైతే అదే గిన్నెలో ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుంటున్నాను. ఇది కొంచెం వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఈ ఆనియన్స్ని అయితే మనం ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఓపిగ్గా వేగడించుకుందామండి. ఓకేనా? ఇప్పుడైతే ఇది వేగేలోపు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాని చూసేద్దాం. ఓకేనా? అది చిన్న మిక్సీ జార్లో తీసుకున్నానండి. సో దీనికి మరీ స్మూత్గా కాకుండా ఈ విధంగా కొంచెం గరుగ్గా ఉండాలి. ఇలా చేస్తేనే మనం చేసే ఫ్రైకి మంచి స్ట్రక్చర్ వస్తుందన్నమాట. మంచి టేస్ట్ కూడా ఉంటుంది. సో చూసారు కదా, ఆనియన్స్ కొంచెం మగ్గింది. ఇప్పుడైతే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఎప్పుడు వేసామో అప్పటి నుంచి కొంచెం అటెన్షన్లోనే ఉండి దాన్ని వేగనివ్వాలండి. లేదంటే ఇంకా అంతే, అడుగు పట్టేస్తుంది అనమాట. సో దీన్ని బాగా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. సో మూత పెట్టి ఫ్రై చేయండి, ఇంకా బాగుంటుంది. కానీ 2 మినిట్స్కి 1 మినిట్కి ఇలా చూసుకోవాలి, కలుపుకోవాలి. ఓకేనా? సో అలాగే కొంచెం పసుపు, కారం ఇది కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఒక పసుపు ఒక 1/2 టీ స్పూన్, కారం మీ రుచికి తగినంత, మీ కారం ఎంత తింటారో అంత వేసుకోండి. వేసుకొని ఇది ఆయిల్లోనే ఫ్రై అవ్వాలన్నమాట. పచ్చివాసన ఉంటుంది కదా, అదంతా పోయేలాగా ఫ్రై అయిపోవాలి. అప్పుడు ఇంకా బాగుంటుంది. ఓకేనా? సో దీన్ని ఒకసారి మూత పెట్టి ఒక 15 మినిట్స్ వదిలేద్దాం. సో ఆ తర్వాత చూసారా, కొంచెం దగ్గర పడింది, బాగుంది కూడా, చక్కగా ఫ్రై అయ్యింది. సో ఇప్పుడైతే మనం డ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఈ చికెను 50% ఉడికిపోయింది కదా. కొంచెం వాటర్ ఉన్నా మీరు ఏం భయపడకండి, అది అంతాను ఇంకిపోద్ది అనమాట. చుక్క వాటర్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మన రెసిపీ. దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఎంతమంది చేశారో కామెంట్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. ఓకేనా? సో చూసారు కదా, ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీ చేసుకుందాం. అదేవిధంగా కరివేపాకు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. సో కరివేపాకు మా ఇంట్లో పండించిందండి, పెంచినవి. సో దీన్ని బాగా కలపాలన్నమాట. సో చికెన్ ఆల్రెడీ 50% ఉడికిపోయింది కాబట్టి ఇంకో 50% ఇక్కడ ఫ్రై అయితే సరిపోతుంది. కాబట్టి నెమ్మదిగా, ఓకేనా, నెమ్మదిగా కుదురుగా చేసుకోండి.
మనం ఏదైనా హ్యాపీగా టేస్టీగా తినాలంటే కొంచెం కష్టపడాలి. అంతే కదండి. అండ్ ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలాని నేను 2 లేయర్స్ కింద వేస్తున్నాను. అది ఫస్ట్ లేయర్ ఇప్పుడు వేసేసానండి. ఇప్పుడైతే కొంచెం బాగా కలపాలన్నమాట. ఎంత కలపాలిరా బాబోయ్ అనుకుంటున్నారేమో, కానీ కలుపుకోవాలండి. అప్పుడే ఆ మసాలాలో ఉన్న ఫ్లేవర్ అంతాను ముక్క లోపలికి వెళ్ళి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో నా టిప్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. అదేవిధంగా చూసారా, ఇందాక వాటర్ ఉండింది వేసినప్పుడు, చికెన్ వేసినప్పుడు. ఇప్పుడు చుక్క నీళ్ళు కూడా లేదండి. సో సెకండ్ లేయర్ వేసాక ఇంకా అసలు నీళ్ళు అనేదే ఉండదన్నమాట. సో ఇప్పుడైతే టోటల్గా లేయర్ని మొత్తం వేసుకుందాం మసాలాని. ఈ మసాలా వేసినప్పటి నుంచి ఇంకా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మసాలా లేదంటే ఒకే చోట ఉండిపోద్ది అనమాట. సో ఆ మసాలా మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్నాక ఆల్మోస్ట్ మనకు దగ్గర పడిపోయింది. చుక్క వాటర్ లేదు, ఇంకా ఏమీ లేదు, అంత పర్ఫెక్ట్గా ఇది ఫ్రై అయిపోయింది. సో లాస్ట్లో మనకు సాల్ట్ వేసుకోవాలండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నేను ఎక్కడైనా చూపించినా సాల్ట్ వేసుకున్నట్టు లేదు కదా. లాస్ట్లో ఎందుకు వేసుకోవాలి అంటే ఆ ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఫ్రై అయిపోతుంది కదా, సాల్ట్ వేసాక కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. సో లాస్ట్లోనే ఉప్పు అనేది వేసుకోండి. సో ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకుని కొత్తిమీరతో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన రెసిపీ అయిపోయినట్టే. సో మీలో ఎంతమందికి నా వీడియోస్ నచ్చిందో లైక్ చేయండి దయచేసి. ఎందుకంటే నాకు తెలియదు కదా ఎంతమందికి నచ్చిందో అనేది. సో లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఈ రెసిపీ రసం అన్నంలో కానీ పప్పుచారులో కానీ చాలా బాగుంటుంది. నాకైతే రసంతో ఈ రెసిపీ తినడం చాలా ఇష్టం అండి. సరే అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.